ఏదో ఎంపీ అయినావు, అంతకుముందు మేము పీడీగా ఉన్నప్పుడు వస్తే బాగా పనిచేసి పెట్టేవాళ్ళు. ఏటికి నీకు విత్ విజువలైజ్ చెప్పండి, ప్రజాసభ అప్పుడు చెప్పండి విత్ ఆల్ ద రికార్డ్స్. ఆ రోజు మొదటి రోజు ఈడ మొత్తము సోలార్ది ఆక్రమించుకుంటే ఇళ్ళు చేసుకుంటే మేము చూపిస్తాం, రికార్డ్స్ చూపిస్తాం. పెట్రోల్ దోచుకుంటే రికార్డ్స్ చూపిస్తాం. సద్దెనలో 5 ఎకరాలు కొట్టే మంచి భూమి రికార్డులో చూపిస్తాం. అది వేరే ఏదో చేసుకుంటాంటారు నాయకులు. మేము దాని గురించి మాట్లాడాలి. కొట్టేది తిట్టేది ఇండ్ల కాడికి వచ్చేదే లే. మీ ముగ్గురింటి కాడికి వస్తున్నా, కొట్టమోని దగ్గరికి పోతే కూడా బాధపడతారు. ఆహా చూడే, మీరు కూడా పార్టీ చేయాల్సి వస్తుంది నాతో. ఏం చేస్తారు బుద్ధిలేని వాళ్ళకు చదువుకున్నారు. ఎవరే లాయర్ సిగ్గులేరా కొడకల్లారా? పొద్దున ప్రజాసేవ గురించి మాట్లాడతారా? లే, వాడిని ఈసారి మీరు పక్కన కూర్చోబెట్టి మాట్లాడితే పార్టీ చేయాల్సిందే. ఏదో చదువుకున్నారు, యువర్ లాయర్, యువర్ బీన్ లైక్ ఎంపీ అండాల్, దెన్ ఎమ్మెల్యే. విశ్వేశ్వర ఏం చేసుకుంటాడు అర్థం కాలే. మీటింగ్లో కూర్చున్నప్పుడు కూడా మాట్లాడి చెప్పిన, ఫోన్లో మాట్లాడి విశ్వేశ్వరతో, అన్నా వాడిని పక్కన కూర్చోద్దన్నా, మీరు ఏమన్నా కూర్చొని ఎట్లా తిట్టండి అని చెప్పిన. అమ్మ అక్కలని తిట్టండి, మేమేమనుకో. రంగయ్య వస్తున్నా, మీరు రండి, నేనే వద్దండి లేదే. ఖచ్చితంగా రేపు అనంత వెంకటరామ దగ్గర కూర్చొని మా ఆడపిల్లలు మొత్తం చూపిస్తారు. అప్పుడు చెప్పండి ప్రజాస్వామ్యం గురించి. విషయం మీ ఊరికి రాకూడదా? మా ఊరికి రాకూడదని నేను నాడు లేదు. రా, వాడిని పిలుచుకోండి, రండి. వాడు లేకుండా ఎవడన్నాడు, మీరేం వచ్చేది ఉండదులే, మీతో కాదు నాతో కాదులే, ఎందుకంటే రేపు పోలీసు వాళ్ళు ఉంటారు, అడ్డం ఎత్తారులే, ఇన్స్పెక్ట్ ఎప్పుడన్నా రండి. వాడిని ఎంత పెట్టుకొని వస్తే పార్టీ చేయాల్సిందే. మమ్మల్ని ఎంత శోభ పెట్టారు, మీ దగ్గరకు వస్తామా, మీ పిల్లలను తింటామా? బుద్ధి లేని నాయలారా, ఎమ్మెల్యేలు ఎంపీలు బుద్ధి ఉందా లేరా? బండ బూతులు వస్తాయి. ఇళ్ళ కాడికి వచ్చి డైనింగ్ వెళ్ళకి వచ్చి ఇష్టపడి మాట్లాడుతాడు. ఏ రంగయ్య, విశ్వం లే, వెంకట్రావు వాడిని పట్టుకొని రారా, వాడి పిలుచుకొని రండి, అటో ఇటో తేలిపోతుంది. యూ హ్యావ్ రైట్ టు గో ఎనీవేర్, యూ రైట్ టు స్పీక్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మీరు ఏమైనా చేయొచ్చు. నాట్ విత్ దట్ ఫెలో. ఈజ్ ఏ ఫ్రాడ్, ఈజ్ ఎవ్రీథింగ్. చెట్లు కొట్టలేదా వెంకట్రావు? నాన్న కేసులు తీసుకోలేదా వెంకట్రావు? నాన్న వెంకట్లేదు ఆ కేసులను తీసుకోలే. సారా ప్యాకెట్లు అమ్మి ఈరోజు కూడా మిషన్ ఉంది, నేను అది చూపిస్తా. బ్యూట్లోకి రాకూడదు. ద లాస్ట్ వర్డ్ ఇస్ దట్, ఎవడైనా సరే సారా ప్యాకెట్లు అమ్ముకుంటే నా కొడుకులు మీకు ఫ్రెండ్సా? పక్కన కూర్చోబెట్టుకుంటారా? ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా? విత్ ఎఫ్ఐఆర్ ఐఎమ్ సెండింగ్ యూ. అయిపోయి సిగ్గులే ముగ్గురికి. వాడు చెప్పినాడు పైన, చెప్పినాడు జగన్, నేను చెప్పినాను, నేనేం లేదని. చేయాల్సిందే. అలాంటి మూర్ఖుని పనిమాలు. ఎలక్షనా, మున్సిపల్ ఎలక్షనా? నో యూస్. నేనేపిస్తా. ఆ 24 మంది రాకూడదు. ఏమై ఆడపిల్లలు జాకెట్ చూపుతారా? నా దగ్గర కూడా చేరుకునే 2-3. అందుకే ఎవరు కండవ కూడా వేయడంలే. ఐఎమ్ వెరీ సారీ. మీరు కావాలంటే బండ బూతులు తిట్టండి, మమ్మల్ని మా పార్టీని మేము వద్దనం. నాట్ విత్ అలాంగ్ దట్ ఫెలో. రా, మా మున్సిపాలిటీ చూస్తున్నారంటే ఏమి ఇంప్రూవ్మెంట్ చేస్తానమో. సిగ్గులేదురా ఎంపీగా నువ్వు? ఎమ్మెల్యే అయితే ఎడగరౌండ్ మీ ఊర్లో సోలార్ పెట్టినావురా నువ్వు?
నీకు ఇక్కడ కూడా పని చేయాలని కూడా థాట్ కూడా రాదు నీకు. ఎస్, డబ్బులు ఉన్నాయా లేదా, నా మున్సిపాలిటీ ఆడుంది అనుకోండి ఈ పొద్దు 2,640,00,000 2,640,00,000 అసెట్ చేసి పెట్టినా, నాట్ విత్ ద మౌత్, ఆన్ టు ద రికార్డ్స్. పీపీపీ మోడల్ కింద 80 లక్షలకు అయిపోయింది, అగ్రిమెంట్ అయిపోయింది. 3 థియేటర్లు, ఒక బడ్జెట్ హోటల్. చెయ్యండిరా, సిగ్గులే సన్నది చెప్పరారు. ఎన్నిసార్లు ఉండేవారు ఎంపీగా, ఎన్నిసార్లు ఉండేవారు ఎంపీలుగా, ఏం చేసినారు? ఒక్కటన్నా విగ్రహాలు పెట్టుకున్నారు, సెల్ఫీలు, విగ్రహాలు, ఇంకేం పెట్టుకున్నారు? ఎప్పుడైనా ఏదైనా వస్తే ఆ హోర్డింగ్స్, అంతకనే చేసిన. ఒక్కటి చెప్పి ఏదో చేసినది మున్సిపాలిటీకి చెత్త వేసినారు కదరా, 24 కోట్లు కావాలరా చెత్త తీసేయాలంటే. మాట్లాడితే ప్రజాస్వామ్యం ఏం ప్రజాస్వామ్యం రా? మమ్మల్ని కొట్టినప్పుడు ప్రజాస్వామ్యం లేదా? మీ ఇళ్ళకాడికి వస్తాం చూడు ఎట్లుంటుందో. మీరంటే బుద్ధి లేని నా కొడుకులే. ఏమో బుద్ధి ఉందనుకున్న విశ్వేశ్వరకు ఫోన్ చేసి మాట్లాడిన బిఫోర్ ద మీటింగ్, ఎందుకు నాకు ఆప్తులు అనే ఉద్దేశంతో. వాడి పక్కన కూర్చోబెట్టి ఫ్రాక్షన్ చేయాల్సింది నాతో. వాడు ఏమంటాడు, ఆ పార్టీ వచ్చినా ఫ్రాక్షన్ చేస్తాడంట. పోలీసు వాళ్ళు లేకపోతేనా వాడు ఒంటికి పోసుకొని కూర్చోడు. పోలీసు వాళ్ళు లేకుండా చూడమన్నా, మేము పోలీసులు ఈడ్చినారు, రోడ్లో కాలుతో కొట్టినారు. కాదా, ఆలూరుకు పోతే, పండగకు పోతే, వాడి పేరేపర్రా వాడు ఎస్ఐ గాడు, చిన్న పెద్దగా ఆటంకం చేస్తారు. ఏమయ్యా టైం ఇస్తారు నాకు. తిమ్మచెరులో పైన పోయి మా నాన్న పేరుతో ఒక కళ్యాణ మండపం కడతా అంటే చేస్తాను. ఏదో మాటల ప్రజాస్వామ్యం గురించి అందుకే చైతన్య గారు వీడు చేసిన మర్డర్ కేసులో, వీడు ఫ్రెండ్ చేసిన మర్డర్ కేసులో ఇప్పుడు ఇరుక్కున్నాడు వాడు కూడా, చైతన్య గారు. ప్రజాస్వామ్యం మాట్లాడదండి, మీరు పక్కన మాట్లాడి నేను ఒప్పుకుంటా. వాడిని పెట్టుకోడు ప్రజాస్వామ్యం. ఇంకా వాడేవాడు లాయర్ గాడు మాట్లాడినాడు, ఏందో ఏమని పేరు గడ్డపెట్టి తొల్లగా లే, ఏం తెలుసు నీకు? యాక్ట్ తెలుసా? యాక్ట్ తెలుసరా నీకు? అందుకనే కేసులు ఎవరు ఇవ్వడంలే మీకు. మాట్లాడతారు ప్రజాస్వామ్యం లే. వాడి పక్కన పెట్టి కూర్చుంటే మా ఊర్లోతో పార్టీ చేయాల్సిందే మీరు. అదే పార్టీ లీడర్స్ బంగారం చేసుకోండి. మీరు వస్తారని చెప్పండి, సున్నం వేపిస్తా. ప్రతి ఆపోజిషన్ లీడర్ వచ్చినప్పుడే సున్నం వేపించిన ఈ ఊర్లో. చంద్రబాబు నాయుడు వస్తే, చిరంజీవి వస్తే నీళ్ళ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు కూడా పెట్టా. చెప్పండి, వేస్తా. ఊరికి పెట్టలే మమ్మల్ని. నాన్న 1932 నుంచి ఈ పొద్దు ఊరికి పెట్టారంటే ఈ ఊరు జనం నాకు దేవుళ్ళు. ఇది వార్నింగ్ అని అనుకోండి, నా బాధ అనుకోండి దయచేసి. రైట్, థ్యాంక్ యూ.